బిఫోర్ రన్నింగ్ చేసే స్ట్రెచ్చింగ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం రాత్రి పడుకునేటప్పుడు కదలకుండా నిశ్చల స్థితిలో స్టాటిక్ పొజిషన్లో పడుకుంటాం. ఎప్పుడైతే బాడీలో మూమెంట్ ఉండదో అప్పుడు బాడీ యొక్క పల్స్ డౌన్ అయిపోతుంది, బ్లడ్ ఫ్లో అనేది డౌన్ అయిపోతుంది, స్టిఫ్ అయిపోతుంది. అలా స్టిఫ్గా ఉన్నటువంటి మజిల్ ఎర్లీ మార్నింగ్ మనం లేచిన వెంటనే డైరెక్ట్గా వచ్చి రన్నింగ్ చేస్తే ఇంజురీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనము పొద్దున లేవగానే జనరల్ ఇలా అంటాం, జంతువులు కుక్కలు అవి ఇవి ఉంటే పడుకొని స్ట్రెచ్ చేస్తాయి. ఇట్లా డిఫాల్ట్గా స్ట్రెచింగ్ అనేది అవసరం, కానీ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు దాని కొంచెం ప్రొఫెషనల్గా చేయాలి. కాబట్టి బిఫోర్ రన్నింగ్ స్ట్రెచెస్ చేస్తాం. ఆ బిఫోర్ రన్నింగ్ స్ట్రెచెస్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ టైట్గా ఉన్న మజిల్ని, స్టిఫ్ అయిపోయిన మజిల్ని అది ఏం చేస్తుంది, ఈజ్ చేస్తుంది. ఆటోమేటిక్గా మనం స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఒకటేమో మజిల్ ఈజ్ అవుతుంది, రెండోది దాంట్లో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. మూమెంట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది, బాడీలో టెంపరేచర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, పల్స్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా కావడం వల్ల ఏమవుతుంది అంటే నువ్వు రన్నింగ్ చేసేటప్పుడు నీ మజిల్ అనేది ఈజీగా మూవ్మెంట్ చేయడానికి రెడీగా ఉంటుంది. అప్పుడు ఇంజురీస్ ఏం రావు. ఈజీగా ఉన్న ఫ్రీగా ఉన్న మజిల్ని మూవ్మెంట్ చేయవచ్చు. స్టిఫ్గా ఉన్న మజిల్ మూవ్మెంట్ చేస్తే ఏమవుతుంది, ఇంజురీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంజురీ ప్రివెన్షన్ అవుతుంది. నెక్స్ట్ రన్నింగ్ చేయడానికి ఈజీగా కొంచెం అనుకూలంగా మీ యొక్క బాడీ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్క రన్నింగ్ కంటే ముందే స్ట్రెచింగ్ చేయాలి.